హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద్వారకా మై 239. ఈరోజు గోంగూర పచ్చడి చేస్తున్నాం అండి. ఫస్ట్ గోంగూర ఆకుల్ని మొత్తం బాగా వాటర్తో మంచిగా క్లీన్ చేసుకోవాలండి. తర్వాత క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి. మొత్తం వాటర్ పోయేంత వరకు ఇలా ఆరబెట్టుకున్న తర్వాత నేను ఎండుమిర్చి 100 గ్రామ్స్ తీసుకున్నా అండి. తీసుకొని తర్వాత ముందు ఆవాలు మెంతులు ఫ్రై చేసుకున్నాను, డ్రై రోస్ట్ చేసుకున్నానండి. డ్రై రోస్ట్ చేసుకొని దాన్ని మిక్సీలో బ్లెండ్ చేసుకున్నానండి. బ్లెండ్ చేసుకున్న తర్వాత ఎండుమిర్చి తీసుకొని కొంచెం హాఫ్ స్పూన్ కొద్దిగా ఆయిల్ పోసేసి ఫ్రై చేసుకున్నానండి. మంచిగా బాగా ఫ్రై అయిన తర్వాత మిక్సీలో వేసేసి దాంట్లో కొంచెం సాల్ట్ వేసానండి. సాల్ట్ వేసేసి మిక్సీ పట్టుకున్నాను. మిక్సీ పట్టుకున్న తర్వాత ఎల్లిపాయలు తీసుకొని దాంట్లో ఎల్లిపాయలు వేసుకున్నానండి. కొన్ని మిక్సీ పట్టామండి. మిక్సీ పట్టి పక్కన పెట్టుకొని తర్వాత ఒక కళాయిలో ఆయిల్ పోసుకున్న తర్వాత గోంగూర ఆకుని వేసుకోవాలండి. గోంగూర ఆకుని మొత్తం వేసుకొని కొంచెం కలుపుతుండాలి. కింద మొత్తం కుక్ అవుతుంటుంది, అలా కలుపుతూ ఉండాలి. లేకపోతే అది కింద మొత్తం మాడిపోతూ ఉంటుంది. ఇలా కలుపుతుండి కొద్దిసేపు మూత పెట్టేసి మళ్ళీ కుక్ చేసుకున్న తర్వాత ఇలా అవుతుందండి. ఇలా మంచి కుక్ అవుతుంది. బాగా కుక్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. తర్వాత చింతపండు తీసుకోవాలండి. తర్వాత జీలకర్ర ఫ్రై చేసుకొని కొంచెం జీలకర్ర కూడా వేయాలండి. చింతపండు తీసుకున్నది వాటర్లో ఫస్ట్ కడిగి తర్వాత ఒక కళాయిలో కొన్ని వాటర్ పోసుకొని ఉడికించుకోవాలండి. అది కుక్ అయిన తర్వాత దీన్ని కూడా మిక్సీలో వేసుకొని బ్లెండ్ చేసుకోవాలండి. బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కళాయి తీసుకొనేసి దాంట్లో జీలకర్ర ఆవాలు వేసుకోవాలండి. తర్వాత శనగపప్పు వేసుకోవాలండి. శనగపప్పు వేసుకొని కొద్దిగా కలిపిన తర్వాత కొన్ని ఎల్లిపాయలు వేసుకోవాలండి. తర్వాత అది క్లిప్పింగ్ మిస్ అయింది. తర్వాత ఇంగువ కొంచెం వేసుకోవాలండి. ఇంగువ వేసుకున్న తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలండి. ఎండుమిర్చి వేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఈ తాలింపు పక్కన పెట్టుకోవాలండి. అది వేడి చల్లారేదాకా వేడి వేసుకోకుండా తర్వాత మనం ఇందాక కారం మిక్సీలో పట్టుకుంది మొత్తం దీంట్లో ఈ గోంగూర దాంట్లో మొత్తం వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. తర్వాత చల్లారిన ఆయిల్ దీంట్లో పోసేసుకోవాలండి. పోసేసుకొని మంచిగా కలుపుకోవాలండి. మంచిగా కలుపుకోవాలి. దీంట్లో ఉప్పు ఏమన్నా సరిపోలేదో ఉప్పు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చండి. ఒకవేళ తగ్గినట్లయితే ఇక్కడ టేస్ట్ చేసుకొని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ నిల్వ పచ్చడి బయట పెట్టినా కూడా 2 months ఉంటుందండి. ఇంకా ఫ్రిడ్జ్లో పెడితే చాలా రోజులు మట్టుకు ఉంటుంది. ఇలా నిల్వ పచ్చడి చేసుకుంటే వర్కింగ్ ఉమెన్స్కి కానీ చదువుకునే పిల్లలకు కానీ కూర చేసుకోవద్దు కానప్పుడు ఇలా పచ్చడి బాగా యూజ్ అవుతుంటుంది. మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.